టీ20 వరల్డ్ కప్ 2024 సెమీఫైనల్స్ కి ఎన్నో ఆశలతో అడుగుపెట్టినటువంటి ఆఫ్ఘనిస్తాన్ టీం సౌత్ ఆఫ్రికా చేతిలో అయితే ఓడిపోయారు. రియలీ ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ టీం ఇంత ఘోరంగా ఓడిపోతుందని చెప్పేసి కలలో కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ వాళ్ళ టీం మొత్తం ఈ మ్యాచ్ లో అయితే చేతులు ఎత్తేశారు. అసలు సీజన్ మొత్తం ఇంత మంచిగా ఆడుతూ వచ్చినటువంటి ఆఫ్ఘనిస్తాన్ టీం సెమీఫైనల్ లో ఇంత ఘోరంగా ఓడిపోవడానికి రీజన్ ఏంటి, ఈ వీడియోలో మనం అయితే తెలుసుకుందాము. వీడియో అయితే చాలా ఇంట్రెస్టబుల్ గా ఉండబోతుంది. ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. నాకు నెక్స్ట్ వీడియోస్ చేయడానికి బూస్ట్ గా ఉంటుంది. ఇంత పెద్ద టోర్నమెంట్ లో ఇంత పెద్ద సెమీఫైనల్ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ టీం ఇంత ఘోరంగా ఓడిపోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి వాళ్ళ కెప్టెన్ రీసెంట్ గా కూడా చెప్పాడు, అదే టాస్. ఆఫ్ఘనిస్తాన్ టీం ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నారు. ఇది మాత్రం చాలా అంటే చాలా బిగ్ మిస్టేక్ అయిపోయింది వాళ్ళకి. వాళ్ళ బ్యాట్స్మెన్స్ ఎవ్వరు కూడా ఈ మ్యాచ్ లో 15+ రన్స్ కూడా చేయలేదంటే జస్ట్ ఇమాజినేషన్ చేసుకోండి వాళ్ళ బ్యాటింగ్ ఎలా ఆడుంటారు. అసలు ఆఫ్ఘనిస్తాన్ టీం బ్యాటర్స్ అయితే ముచ్చమటలు పట్టించారు సౌత్ ఆఫ్రికా బౌలర్స్. ఎందుకంటే వాళ్ళకు కరెక్ట్ గా లైన్ లెంతులు దొరికాయి. బాల్ వాళ్ళు బౌలింగ్ చేస్తున్నప్పుడు అయితే నిజంగా మాట్లాడిందనే చెప్పుకోవచ్చు. ఎటువైపు కావాలంటే అటువైపు స్వింగ్ అయింది. దాంతో సౌత్ ఆఫ్రికా బౌలర్స్ అయితే ఒక మెగా సెమీఫైనల్ మ్యాచ్ లో చెలరేగిపోయి బౌలింగ్ చేశారు. దాంతో గ్రీజ్ లోకి వచ్చినటువంటి ఏ ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్మెన్ కూడా నిలవలేకపోయాడు. ఈ మ్యాచ్ కంటే ముందు ఆఫ్ఘనిస్తాన్ టీం ఓపెనర్ అయినటువంటి గుర్బాజ్ అయితే అద్భుతంగా బ్యాటింగ్ ఆడుకుంటూ వచ్చాడు. ఆఫ్ఘనిస్తాన్ టీం లో కీ బ్యాట్స్మెన్ లా కనిపించాడు. కానీ తనైతే ఒక మెగా సెమీఫైనల్ లాంటి మ్యాచ్ లో చేతులు ఎత్తేశాడు. డక్అవుట్ అయిపోయాడు. ఇతను ఒక్కడే కాదు, ఈ మ్యాచ్ లో మిగతా బ్యాటర్స్ అంతా చేతులు ఎత్తేశారు. జదరన్ 2 పరుగులు, గుల్బదీన్ నబీ 9 పరుగులు చేశారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మొహమ్మద్ నబీ కూడా ఈ మ్యాచ్ లో డక్అవుట్ అయ్యాడు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ అందరికంటే ముఖ్యంగా కెప్టెన్ రషీద్ ఖాన్ ఈ మ్యాచ్ లో 8 బంతుల్లో 8 పరుగులు చేసి అవుట్ అయిపోయాడు. ఆఫ్ఘనిస్తాన్ టీం కేవలం 56 రన్స్ కే ఈ మ్యాచ్ లో ఆల్అౌట్ అయిపోయింది. అక్కడే ఆఫ్ఘనిస్తాన్ టీం మొత్తంగా షోల్డర్స్ ని డౌన్ చేశారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఈ మ్యాచ్ లో ఇంకా గివ్ అప్ ఇచ్చేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నటువంటి వాళ్ళ నిర్ణయం ఈ వరల్డ్ కప్ 2024 లోనే వాళ్ళని ఇంటికి పంపించిందనే చెప్పుకోవచ్చు. కెప్టెన్ రషీద్ ఖాన్ కూడా ఈ మ్యాచ్ ఆఫ్టర్ చెప్పుకొచ్చాడు, ఈ మ్యాచ్ లో కనుక మేము బౌలింగ్ తీసుకుంటే కథ వేరుగా ఉండేదేమో అని చెప్పేసి. అని మొట్టమొదటిసారి టీ20 వరల్డ్ కప్స్ లో సెమీఫైనల్స్ కి వచ్చినటువంటి ఆఫ్ఘనిస్తాన్ టీం అయితే వెరీ సాడ్ గా ఇంటికి వెళ్ళిపోయిందనే చెప్పొచ్చు. అందుకే అంటారు టాసెస్ విన్ మ్యాచెస్ అని చెప్పేసి. ఈ సీజన్ లో ఆఫ్ఘనిస్తాన్ టీం ఒక ఛాంపియన్ టీమ్ లా ఆడారు. ప్రతి ఒక్క టీం కి అయితే ముచ్చమడలు పట్టించారు. రియలీ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ టీం రియలీ చాలా అంటే చాలా క్రికెట్ లో ఇంప్రూవ్ అవుతుందని చెప్పుకోవచ్చు. నాకు తెలిసి రాబోయే వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ టీం వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ టీమ్ గా కంటైనర్ గా నిలబడతారు. వాళ్ళు రాబోయే వరల్డ్ కప్ లో ఛాంపియన్షిప్ ని గెలిచినా కానీ ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి ఆఫ్ఘనిస్తాన్ టీమ్ లో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి.